గత ప్రభుత్వంపై మంత్రి ఫరూక్ విమర్శలు గుప్పించారు. జగన్ తన సొంత జిల్లాలో హౌస్ పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. వైసీపీ హయాంలో వక్ఫ్ బోర్డు ఏం చేస్తుందో ఎవరికీ తెలిసేది కాదని అన్నారు. అబ్దుల్ అజీజ్ చైర్మన్ అయ్యాక ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు స్థలంలో అబ్దుల్ కలాం పేరిట ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఎందుకంటే మైనార్టీలో ముస్లింస్ దాదాపు చేసి 95% అంతా పేదవారు ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న ఇళ్ళు ఉంటారు, చదువుకునే పరిస్థితి. చాలా పేదలను వారికి ప్రోత్సహించాలా, ప్రోత్సాహకరం ఉంటేనే పిల్లలు ముందుకు వస్తారని ఒక ఆలోచనతో, ఒక మంచి దృక్పథంతో అజీజ్ గారు చేయడం చాలా సంతోషదాయక విషయం. ఇది నేను గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి కూడాను వక్ఫ్ బోర్డుకు రూపకల్పన చేసింది. లేకపోతే అంతవరకు వక్ఫ్ బోర్డు గురించి అసలు అది తెలిసేవారు కాదు. వక్ఫ్ బోర్డు ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ధార్మిక సంస్థల నుంచి వచ్చే ఆదాన్ని ఏం జరుగుతామని చెప్పి ఒక ఆలోచన ఉండేది. కాబట్టి ఆ రోజుల్లో కూడా తద్వారా వచ్చే ఆదాయాన్ని, ఒక ఆదాయం వనరులను పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఆ రోజుల్లో వక్ఫ్ బోర్డు నుంచి మంచి మంచి కాంప్లెక్స్ కట్టాం. మంచి స్థలాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డుకు ఉన్న స్థలాలు నాకు తెలిసినంత వరకు, నా దగ్గర అనుభవం ఉన్నంత వరకు హిందూ ధర్మదాయ కన్నా మనకు రూరల్ ఎక్కువ ఉంటుంది, మనకు అర్బన్లు ఎక్కువ ఉన్నాయి. మన ప్రాపర్టీస్ అని బాగా రిచ్ ప్రాపర్టీస్, దాన్ని సద్వినియోగం చేయాలి. దాన్ని సద్వినియోగం చేసి మన పిల్లలకు, మన పేదవారికి మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దానివల్ల వచ్చే వనరులు ఏ రకంగా పెంచుకోవడానికి కాంప్లెక్స్ కట్టించాం. గతంలో నిజామాబాద్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, కర్నూలు కానీ, మహబూబ్నగర్ కానీ, కడపలో కానీ ఈ రకంగా చాలా వరకు డెవలప్మెంట్ కార్యక్రమం చేశాం 4 సంవత్సరాల నుంచి కూడా. తర్వాత ఇందాక చెప్పారు అజీజ్ గారు, కంప్యూటర్లు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పి కంప్యూటర్ సెంటర్స్ దాదాపుగా నాకు తెలిసినంత, నేను అధికారం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇన్సిస్ట్ చేసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పిల్లలందరూ కూడా ముస్లిం పిల్లలు ఆర్థికమైన దుర్భరమైన పరిస్థితి కాబట్టి వారు నేర్చుకోవడానికి ఉచితమైన కంప్యూటర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు.